ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులకు వరద పోటెత్తుతుంది. పెన్గంగా నదికి క్రమక్రమంగా వరద ప్రవాహం పెరుగుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. దహేగాం, బెజ్జూరు, పెంచికల్పేట, చింతలమానపల్లి మండలాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. పెనుగంగా, ప్రాణహిత నదుల పరివాహక ప్రాంతాల్లో వరద పరిస్థితిపై మరిన్ని వివరాలు అంజయ్య అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైన పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్లోనే అత్యధికంగా ఏవైతే వర్షపాతం నమోదు కావడం జరిగింది. దాంతో ఏదైతే భారీ వర్షాల వల్ల మారుమూల ప్రాంతాల్లోని ఏజెన్సీ ప్రాంతమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఊట్నూరు, అదేవిధంగా కొమరంభీం జిల్లా, అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి, ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే తిర్యాని మండలంలోని అనేక వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే విజయనగరం ఏదైతే వాగు ఉప్పొంగి ప్రవహించడం, అదేవిధంగా అదే ప్రాంతంలో ఉన్న రోంపల్లి వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఆ మారుమూల ప్రాంతాలకి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. అదేవిధంగా ఏదైతే కొమరంభీం జిల్లాలోని అనేక వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో ఏదైతే మారుమూల గ్రామాలకి సంబంధించిన ప్రజలందరూ కూడా బాహ్య ప్రపంచంతో ఏదైతే సంబంధాలు కోల్పోయి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే వీటితో పాటు ఏదైతే వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడమే కాకుండా ఏదైతే పెనుగంగ నదిలో కూడా వరద ఉధృతి క్షణక్షణం పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వార్దా నదిలో కూడా వరద ఉధృతి పెరుగుతుంది. ముఖ్యంగా వార్దా నది కొమరంభీం జిల్లాలోని తాటిపల్లి వద్ద క్షణక్షణం నీటి మట్టం పెరుగుతుంది. ఒక ఉగ్ర రూపం దాల్చుతున్న పరిస్థితి ఏదైతే వార్దా నది కనిపిస్తుంది. అదేవిధంగా ప్రాణహితలో కూడా ఏదైతే కౌటాల మండలం తుమ్మిడిహట్ట వద్ద కూడా అక్కడ కూడా ఏదైతే వరద ఉధృతి పెరుగుతుంది. క్షణక్షణం వరద ఉధృతి పెరుగుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. దాంతో ఆ పరివాహక ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. వరద ఉధృతి పెరిగితే పంట పొలాల్ని ముంచుతుంది. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుందని ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా పెనుగంగా, అదేవిధంగా వార్దా, అదేవిధంగా ప్రాణహిత నదులు ఏదైతే వరద ఉధృతి పెరుగుతుండడంతో ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కానీ అదేవిధంగా కొమరంభీం జిల్లాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తున్న ఏదైతే దహేగాం కానీ, చింతలమానేపల్లి కానీ, బెజ్జూరు కానీ, అదేవిధంగా ఈ పెంచికల్పేటకు సంబంధించిన ఏవైతే మండలాలకు సంబంధించిన పరివాహక మండలాల్లో ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. తిలాయి, తిక్కపల్లి, ఏవైతే బెజ్జూరుకు సంబంధించిన లోతట్టు గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకి సంబంధించిన ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా వరదలు అదేవిధంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తం కావడం జరిగింది. అందులో భాగంగానే గ్రామాల్లో చాటింపు చేస్తున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, ఏదైతే వాగులు వంకల వైపు వెళ్ళవద్దు, అదేవిధంగా ప్రాణహిత ఏదైతే పెనుగంగా అటువైపు వెళ్ళొద్దని ఒక హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ ఏదైతే వరద ఉధృతి పెరిగితే అవసరమైతే ఇతర ప్రాంతాలని తరలించడానికి కూడా పూర్తి స్థాయిలో అధికారులు అప్రమత్తం కావడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే కొమరంభీం జిల్లా కానీ అదేవిధంగా ఆదిలాబాద్ కలెక్టరేట్లో కూడా 24 గంటల పాటు ఒక అప్రమత్తతను ప్రకటించే విధంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.